అటెళ్ళు నలికెమ్మెనా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందామండి. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియులారా, దైవ సేవకుల యొక్క వైఖరి, దైవ సేవకుల యొక్క విధానం, దైవ సేవకుల హృదయం, దైవ సేవకుల యొక్క నిర్ణయం, దైవ సేవకుల యొక్క వైఖరి ఎలాగుండాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ మనం చూడగలం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, దేవుని బిడ్డలారా, రాజైన అహష్వేరోషు కాలంలో క్రూరుడైనటువంటి హామాను వలన 127 సంవత్సరాలలో చెదరి ఉన్న యూదులందరూ చాలా భయంకరమైన శ్రమలు పడుతున్నారు. కేవలం మొర్దెకై మీద వ్యక్తిగత కక్ష పెట్టుకొని, నా స్థాయికి మొర్దెకై నొక్కడిని చంపితే చాలా చీప్గా ఉంటుంది, మొత్తం యూదా జాతిని లేపేస్తే మనమంటే ఏంటో ఒక హడలు పడుద్ది ప్రపంచంలో అన్నట్లుగా భావించినటువంటి హామాను లేనిపోని మాయ మాటలని చెప్పి రాజుగారి మనసును గాయపరిచి రెచ్చగొట్టి 127 సంవత్సరంలో చెదరి ఉన్న యూదులందరూ ఒక్కదిన ముందే చనిపోయి ఒక భయంకర చట్టాన్ని తయారు చేయించాడు. రాజుగారి ముద్ర పడిపోయింది, అంచెల వారి చేత తాకీదులు బయలుదేరి వెళ్ళిపోయాయి. 127 సంవత్సరాలకి సమాచారం అందిపోయింది. యూదులందరూ చెదరి ఉన్న వారందరూ ఒక్కదిన ముందే చనిపోయే మహాభయంకరమైన చట్టము రూపుదిద్దుకుంది. ఈ స్థితిలో మొర్దెకై అనే దేవుని బిడ్డ తను ఒక సాధారణ క్లాస్ 4 ఎంప్లాయీ అయినప్పటికీ కూడా రాజకుమారులో కావలి ఉండేవాడే అయినప్పటికీ కూడా తన ప్రజల పట్ల భారమును కలిగిన వాడై, మహారోదన చేస్తున్న వాడై, గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకుని రాజమార్గంలోకి వచ్చి భయంకరంగా ఏడుస్తున్నాడు. నిజానికి రాజమార్గములకు ఆ విధంగా ఎవరు రాకూడదు, కానీ చాలా తీవ్రమైన దుఃఖం, పెను దుఃఖము కలిగినందున అణుచుకోలేక తన మంచి వస్త్రములు తొలగించి గోనె పట్ట కొట్టుకొని బూడిద పూసుకొని రాజగుమ్మలోకి వచ్చి భయంకరంగా ఏడుస్తున్నాడు. రాణి ఎస్తేరుకి పిన తండ్రి, ఆధ్యాత్మిక తండ్రి కనుక అమ్మ నాన్న చనిపోతే అన్నీ తానే పెంచి పెద్ద చేసిన వాడు కనుక రాణిగారు మీ ఆత్మీయ తండ్రిలాగా గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని బాధపడుతున్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడు అని చెప్పారు. అయ్యో, మా నాన్నగారికి ఎలాంటి బట్టలు, ఈ స్థితి ఏమిటి అని అర్జెంటుగా గోనె పట్ట తీసేయమని చెప్పు అని మంచి విలువైన రాజవస్త్రాలు పంపించింది. రాజవస్త్రాలు పంపిస్తే అక్కడ రాసిన మాట, అతను పరుషమైన మాటలేం మాట్లాడలేదు, కఠినమైన వ్యాఖ్యలు ఏమీ చేయలేదు, ఆవేశపూరితంగా ఏమీ ప్రసంగాలు చేయలేదు. నాకొద్దు బాబు అన్నాడు. తన ఏడుపును కంటిన్యూ చేశాడు. ఒక ఆత్మీయ బిడ్డ ఇచ్చిన కానుక తీసుకోకూడదా? రాణి గారు పంపించిన కానుక తీసుకోకూడదా? ప్రభుత్వంలో ఏలుబడి చేయించున్న వారి పంపిన కానుక తీసుకోకూడదా? తప్పే ఉంది. దైవ సేవకుడు అంటేనే జీతములు, భత్యములు, వ్యాపారములు, ఆధారములు లేకుండా దేవుడు ఆయా భక్తులను, విశ్వాసులను ప్రేరేపించి పంపించిన కానుకల ద్వారా సేవ చేయాల్సిన విశ్వాస సంబంధమైన పోరాటం కదా. మొర్దెకై
ఆ కానుకను అంతఃపురము నుండి, ప్రభుత్వము నుండి, రాణిగారి వద్ద నుండి వచ్చిన అర్పణను తృణీకరిస్తే దాన్ని గర్వంగానో అహంకారంగానో కాకుండా నేటి మన బ్రతుకులకు మాదిరికరం అన్నట్టుగా బైబిల్ ఎందుకు రాశాడు? ఓ సుదీర్ఘమైనటువంటి ప్రసంగం అని కాదు, కానీ భయంకరమైనటువంటి శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, తృణీకారం, అవహేళన, గాయం, మరణం, తరుమబడుట వంటి భయంకర పరిస్థితులు, మొత్తం జాతినే మట్టు పెట్టాలి, నాశనం చేయాలంత కుతంత్రాలు జరుగుతున్న నేపథ్యంలో అలాంటి చట్టాలు తయారు చేయబడుతున్న పరిస్థితులలో దిగువ శ్రేణి వారిగా, రెండవ జాతి వారుగా, సమాన పౌరసత్వం ఉన్న లేని వారిగా ఎంచబడుతున్నటువంటి జాతిని తుడిచిపెట్టే భయంకరమైనటువంటి చట్టాలు తయారు చేస్తున్న నేపథ్యంలో ఏ రాజ్యాంగం ఆధారం చేసుకొని, ఏ రాజ్యాంగాన్ని ఆలంబనంగా చేసుకొని బతకాలని తాడిత పీడిత వర్గాలు ధైర్యం పొందుతున్నాయో ఆ రాజ్యాన్ని మార్చేస్తే పోలా అనే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితులలో ఏడుపు కారణం ఏంటి? బట్టలు లేకపోవటమా? రోడ్డెక్కిన కారణం ఏంటి? బట్టలు లేకపోవడమా? బూడిద పోసుకున్న కారణం ఏంటి? పౌడర్ లేకపోవడమా? ఏలిన వారు కానీ, ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, పెద్దలు కానీ, అయ్యో వాళ్ళ దుఃఖం ఏంటో, వాళ్ళ కష్టం ఏంటో, వారి కన్నీరేంటో, వాళ్ళు ఎందుకు అలా రోడ్ల మీద పడి రాజమార్గంలో ఏడుస్తున్నారో అనే దాన్ని గమనించాలని, ప్రేమతో కరుణతో కదిలించబడాలని, బాధ్యతగా రాజ్యధర్మాన్ని పాటించాలని, దుఃఖితులకు ఓదార్పు కలుగ చేయాలని, భయకంపితులైన వారికి ధైర్యం కలుగ చేయాలని, ప్రమాదకరమని భావిస్తున్న చట్టముల విషయంలో పునరాలోచన చేసి మనోధైర్యాన్ని కలిగించాలని ఏడుస్తుంటే చట్టం ఊసు లేదు, రాజ్యాంగం ప్రస్తావన లేదు, హక్కుల మాట లేదు, మరణ శాస్త్రం వెళ్లాడుతున్న వారి పట్ల ఓదార్పు లేదు. ఒక్క దినమంద యూదులందరూ 127 సంస్థానములో చంపబడబోతున్న దారుణ పరిస్థితుల్లో మీరేం భయపడకండి, పునరాలు చేస్తామనే మాట కూడా లేదు. ఇవన్నీ అలాగే పెట్టి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు, మంచి బట్టలు ఇస్తున్నారు. ఆ గిఫ్ట్ వెనకాల దురుద్దేశం ఏమీ లేకపోవచ్చు, కుతంత్రం ఏది లేకపోవచ్చు, మంచి మనసే ఉండొచ్చు, తండ్రి మనసే ఉండొచ్చు, కానీ వాటిని తీసుకుని ధరించి ఆస్వాదించే పరిస్థితి మొర్దెకై దగ్గర లేదు. Not that Mordecai was blaming the government, but he was still crying so that they may understand the agony of the people. ఏలిన వారు, ప్రభుత్వం వారు, రాజులు, రాణులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కనపరుస్తున్న ఔదార్యాన్ని తృణీకరించడం, తిరస్కరించడం కాదు. అక్కడ ఓ బహుమతిని అందుకునే హృదయం కానీ, ధరించుకునే పరిస్థితి కానీ లేదు. గుండెలు పగిలి కత్తి మెడలో వేలాడుతూ ఉంటే మెడ మీద కత్తి తీయకుండా బిర్యానీ పెడితే ఎవడు తింటాడు? ఎలా తినగలడు? కంటికి దారగా కన్నీరు కారుస్తూ గుండెల విజాల ఏడుస్తున్న వారికి ఏదో మధురపానీయం ఇచ్చి తాగమంటే తాగే మనసు ఉంటుందా? ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనే ప్రేరేపణ కలిగిన ప్రభుత్వాలకి వారి ప్రేమను బట్టి, వారి మనసును బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం, కానీ తీసుకొని ఆనందించే పరిస్థితుల్లో గాయపడిన హృదయాలు లేవని మాత్రం మనవి చేస్తున్నాం. ఈ రోజున దైవ సేవకులందరికీ మనవి చేస్తున్నాను, మెడ మీద వేళ్లాడుతున్న చట్టం మారకపోయినా, 127 సంవత్సరంలో యూదులందరూ ఒక్కసారి చచ్చిపోయినా, ఒకరికి కోపంతో వచ్చిన ఆలోచన చట్టంగా మారిపోతున్నా, ఈ దేశీయులే మూలవాసులే రెండవ శ్రేణి పౌరులుగా లెక్కించబడి దారుణంగా బాధించబడుతున్నా, ఈ పరిస్థితుల్లో మార్పేమీ లేకపోయినా, కనీసం హామీ లేకపోయినా, ఏదైనా గిఫ్ట్ ఇస్తే చాలా, ఆ గిఫ్ట్ తీసుకుని ఊరేగుతావా?
దండం పెట్టి చెప్తున్న దైవ సేవకులందరికీ, ఈరోజు కొత్తగా చెప్పిన మాట కాదు. గతంలో కూడా పాస్టర్లకి ఏదో బహుమతి వస్తుందంటే నేను తీవ్రంగా విరుచుపడి మాట్లాడాను. బహుమతులు పొందటానికి, జీతాలు భత్యాలు పొందడానికి సేవ చేస్తున్నావా? ఒక పాస్టర్ గారు తన అవసరానికి ఖర్చులకు పోను మిగిలినంత కానుక సేవలు వస్తే ఈ నెల నా ఖర్చులన్నీ పోను 5,000 మిగిలిన ఎప్పుడన్నా చెప్పాడా ఎవరికైనా? మరి చాలట్లేదని ఎందుకు చెప్పాలి? సిగ్గుండాలి కదా సేవకుడు అనేవాడికి. ఒక జీవనోపాధి అనుకొని వచ్చావా? బ్రతకాలని వచ్చావా? బ్రతుకు బాగుంటుందని వచ్చావా? ఒక మహాకవి రాస్తాడు, పేదవాడి గుండె చప్పుడు కడుపు కోత పెద్దవాడికి పొగరలా కనపడదంట. ఆ రోడ్డే కరుస్తానంటే ఎంత పొగరో, ఒంటి మీద సరైన బట్టలు లేవు కానీ మాట చూసావా? ఆకలి కేకల చప్పుడు సంగీత క్రమాల్లో చక్కని శ్రావ్యంగా ఉండాలని ఎలా ఉంటుందండి? పలాని సీలో పలుకో, పలాని స్కేల్లో మాట్లాడంటే వాడు మాట్లాడగలుగుతాడా? ఎందుకు అరుస్తున్నావు? చిన్నగా మాట్లాడంటే గుండె బరువెక్కిన స్థితిలో దుఃఖం పెళ్లిపికి వస్తుంది. గతంలోనే పాస్టర్ల గౌరవ వేతనం ఇస్తున్నారని గత కొన్ని సంవత్సరాల క్రితం ఇంతకు ముందున్న ప్రభుత్వంలో మాట్లాడినప్పుడు కూడా నేను విజయవాడలోనే ఒక సభలో మాట్లాడాను. 2 చేతులెత్తి ప్రభుత్వానికి దండం పెడుతూ, అయ్యలారా, ఆర్థిక సహాయాలు అక్కర్లేదు, కష్టాలకి ఇష్టపడి, చావడానికని ఇష్టపడి సేవకు వచ్చాం. డబ్బులు ముఖ్యం కాదు, చస్తే పాతి పెట్టుకునే సమాధుల తోటలు ఇవ్వండి అయ్యా. మందిరాలు కోల్చకుండా కాపాడండి బాబు. దేవుని ప్రేమను పంచిపెట్టే సువర్తమానం చాటించే అనుమతులు ఇవ్వండి చాలు. ఇవెందుకండి? కోపంలో ఆవేశంలో మాట్లాడుతున్న మాటలు కాదు. ఒక్క పూట కూటి కొరకు తన చేష్టతో నమ్ముకున్న భ్రష్టుడైన వ్యభిచారాన్ని మీలో ఉంటాడేమో చూసుకోమని దేవుని హెచ్చరికకు భయపడి మాటలు చెప్తున్నామని కూడా నేను మనవి చేశాను. ఆవేశంలో కోపంలో కాదు, దేవుని భయంతో మాట్లాడుతున్నాను ఈ మాటలు. నేను మాట్లాడుతున్న దైవ సేవకులతో, పాస్టర్లతో. I'm not addressing anybody. I'm addressing pastors. మొర్దెకైకి ఆదర్శంగా రాశాడా? ఇలాంటి పనికి మళ్ళీ పద్ధతులు పాటించొద్దని చెప్తాకి రాశాడా బైబిల్లో? ప్రతి దైవజనుడు చెప్పాలి ఈ మాట. మొర్దెకైలాగా పనికి మళ్ళోడుగా బతకండి, మంచిగా బతకండి, తెలివిగాని చెప్పాడా? మొర్దెకైని మనకు ఆదర్శంగా మాదిరిగా పెట్టాడా బైబిల్లో? ఎస్తేరంటే ప్రేమ లేదా? తన అంతఃపురములో శ్రేష్టమైన స్థలములోకి వెళ్ళిందని తెలిసి కూడా, వీళ్ళకి అనుమతి ఉండదు మగవారికి అని తెలిసి కూడా, అంతఃపురం గేటు ముందు ప్రతి ఉదయం తచ్చట్లాడుతూ ఉండేవాడంట. ఏమంటే మీకు చెప్తే అర్థం కదా? మీరు రాకూడదు, ఇక్కడికి వెళ్ళిపోండి, లోపలికి రావట్లేదుగా, బయట ఉన్నాంగా, రోడ్డు మీద ఉండకూడదు, బయటికి పిలవం మేము. మౌను పిలవద్దులే. ఒకవేళ ఏదన్నా పని మీద నా బిడ్డ ఇటు వెళ్తే చూస్తాను ఒకసారి. ఎంత పిచ్చి ప్రేమ! అంత పిచ్చిగా ప్రాణంగా ప్రేమించి ఆ బిడ్డ ఒక జత బట్టలు పంపితే తీసుకోలేదండి. ప్రేమ లేక కాదు, ప్రేమ చచ్చిపోయి కాదు, ప్రాణం పోతున్న పరిస్థితిలో వస్త్రాలు కరెక్ట్ కాదు. ప్రాణాలు బలిపీఠ మీద పెట్టుకున్నప్పుడు బహుమతులు ఎందుకండి? ఒక నిండు ప్రాణం బలైపోతే అయ్యయ్యో అంటే చాలు కదా. ఎవరన్నా చనిపోతే అందరం వెళ్తాం, వెళ్ళి చచ్చిపోయినని రప్పించగలమా? పోనీ అతను లోటు పూడ్చి అంత ఆర్థిక భరోసా ఇవ్వగలమా? వారిలాగా ప్రేమతో తలనిమ్మరగలమా? వెళ్ళి మౌనంగా నిలబడ్డ కొంత స్వాంతనేగా. ఎందుకండి ఊరంతా కదిలి వస్తాం? పెళ్లికి వెళ్ళపోయినా పర్లేదు కానీ చావుకి వెళ్ళాలని ఎందుకంటామండి? బైబిల్ కూడా చెప్పింది అదే. విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్తాను.
రాణి గారు కానీ, ప్రభుత్వం వారు కానీ, ఏలిన వారు కానీ, పాలకులు కానీ ఇస్తున్న బహుమతుల్లో ఏదో కుట్ర కోణం ఉందని, ఏదో రకరకాల ప్లాన్స్ ఉన్నాయని నేను అనుకోవటం లేదు. అది మీ ప్రేమే, అది మీ తండ్రి ప్రేమే. దట్స్ ఆల్ రైట్. కానీ వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రిసీవ్ ఎనీ ప్రాఫిట్, ఎనీ గిఫ్ట్ అట్ దిస్ మూమెంట్. దైవ సేవకులందరూ నేను అప్పీల్ చేస్తున్నాను, బహుమతులు అందుకోనటానికి ఆరాటపడే సమయం కాదు కదా. తల్లడిల్లుతున్న ప్రాణాలు కొన్ని వేలు వేలు లక్షలు గుండెల విషయాలు రోధిస్తున్నాయి. నీకేమైనా చేతనైతే వాళ్ళతో కూర్చొనేడు. ఏడ్చుచున్న వారితో ఏడవమని కదా వాక్యం చెబుతుంది. ప్రలాపిస్తున్న వారింటికి వెళ్ళమని కదా వాక్యం చెబుతుంది. ఒకరినొకరు ఆదరించుకున్నాడని కదా వాక్యం చెబుతుంది. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకొని మన కదా వాక్యం చెబుతుంది. ఇదే ఎస్తేరు గ్రంథములో ఒకరికొకరు బహుమతులు పంపుకున్నారంట. ఎప్పుడు తెలుసా? ఆ చట్టాన్ని రద్దు చేసిన రోజున. మేడ మీద కత్తిలాగా వేలాడుతున్న చట్టాలు ఉన్నాయి. మనశ్శాంతిగా బతక లేకుండా భయముతో ఆందోళనతో ఏ క్షణం ఏమవుతుందని బిక్కుబిక్కుమంటూ చంపేస్తున్నటువంటి చట్టాలు ఉన్నాయి. రకరకాల జీవులు, రకరకాల మాటలు, రకరకాల పరిస్థితులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి లక్షల మంది దేవుని బిడ్డల్ని. చేతిలో కూర వండుకొని ఉన్న తినబుద్ధి కాకుండా యాకోబు కూర్చున్నట్టుగా తిండికి డోకా లేని జీవితాలు కూడా తిండి తినకుండా కడుపులు మార్చుకొని ఏడుస్తున్నాయి. మంచి ఏసీ రూములు ఉన్న వాళ్ళు కూడా రోడ్ల మీద టెంట్లు వేసుకొని కూర్చొని ఉంటున్నారు. ఏ జబ్బు లేని వాళ్ళు కూడా హాస్పిటల్ వద్ద పనిగాపులు పడుతున్నారు ఎవరో గాయపడ్డ వారి కోసం. ఏ నేరము చేయని వారు జైళ్ళ వద్ద పనిగాపులు పడుతున్నారు బంధించబడ్డ వారి కోసం. ఈ సమయంలో నా బహుమతులు కొంత ఓదార్పుగా ఉంటుంది, కొంత గాయం మాంతుందని ఏలిన వారికి పెద్దలు కనిపించిందేమో, కానీ బహుమతులు అందుకునే హృదయ స్థితి లేదని నేను మనవి చేస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవ సేవకులందరూ దేశముల మహారక్షణ కొరకు, దేశ సర్వతోముఖాభివృద్ధి కొరకు, శాంతి సమాన సౌభ్రతత్వాల కోసం రైబవులు కన్నీరు గారుస్తున్న విజ్ఞాపన మా దైవజనులందరూ కూడా ఈ మాటను అంగీకరించాలని నేను కన్నీళ్లతో వేడుకుంటున్నాను. మొర్దెకై రిప్లై ఇవ్వలేదు, కౌంటర్ ఏం చేయలేదు. సారీ నాకు వద్దండి అన్నాడంతే. ఇట్ షుడ్ బి అవర్ స్టాండ్, ఇట్ షుడ్ బి అవర్ స్టాండ్. మన వైఖరి అలాగనే ఉండాలి. తిరుగుబావుట ఎగర చేయమనో, ధిక్కార స్వరం వినిపించమనో, కఠినంగా కౌంటర్లు ఇవ్వమనో, ఆవేశపూరిత ప్రసంగాలు చేయమనో నేను అనడం లేదు. కనీసం వద్దు అని చెప్పగలిగిన హృదయ స్థితి నీకుండాలని మాత్రం కోరుతున్నాను. ఈ స్థితిలో నాకేం గిఫ్ట్లు వద్దండి, ఈ స్థితిలో నాకేం బహుమతులు వద్దండి. 100% భారతీయులమైన మాకు సమాన పౌరులమే అనే భరోసా కల్పించి ఒక్క మాట మాట్లాడండి. ఒక్క చట్టం చేయండి చాలు, ఒక ప్రకటన చేయండి చాలు. ఇంకేం కోరుకోవట్లేదు, ఇంకేం కోరుకోవట్లేదు. దైవ సేవకులందరికీ మాట్లాడుతున్నాను. అసలు దైవజనుడి క్వాలిటీ ఏంటి తెలుసా? అసలు దైవజనుడు అంటే ఎలా ఉండాలి తెలుసా? నేను అంటున్నాను, వద్దు అనగలిగితేనే దైవజనుడు అండి. పొద్దుగూకులు కావాలి 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 కావాలని కోరికలతో రగిలిపోతున్నవాడు దైవజనుడే కాదు. నా మాట ఎవరైనా బాధపడితే మన్నించండి సేవకులారా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని వాక్యంలో తేటగా రాయబడిన మాట గమనించండి.
మొద్దకి ఏమి 100 మాటలు అక్కడే కూర్చున్నాడు, బూడిద పోసుకున్నాడు, బట్టలు చెప్పుకున్నాడు, గోనె పట్టు ధరించుకున్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ఒక శవం దగ్గర దుఃఖపడుతున్న వారి దగ్గర చూసి పొద్దు నుంచి అలాగే ఏడుస్తున్నావు, కనీసం ఈ యాపిల్ తిను అంటే తింటారా? టిఫిన్ చేయమ్మా, కనీసం ఏడుతా కన్నా ఓపిక కావాలిగా, తినమ్మా. వద్దు అంటే అది గర్వమా, తృణీకారమా, వ్యతిరేకత, బాధ. కళ్ళ ముందు కుప్పకూలిపోయిన మనిషిని బట్టి కలుగుతున్న దుఃఖం, ఎడబాట వలన కలుగుతున్న ఆవేదన. దైవ సేవకులకు నేను మనవి చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఎవడైనా నన్ను వెంబడింప గోరుని ఎడలవాడు తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభు చెప్పాడు. వద్దనుకున్నవాడే రండి సేవకే, అది ఇది కావాలనుకున్నాడు, వద్దని చెప్పాడు ప్రభు. సుఖభోగ సంబంధమైన జీవితం వద్దనుకుంటే రండి, నిన్ను నీవు వద్దనుకుంటేనే రండి, లేకపోతే వద్దని చెప్పాడు దేవుడు. ఒక మాట చెప్పనా, యేసయ్య భాషలో వద్దు అననివాడు వద్దు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు పదవి కావాలి, నాకు ధనం కావాలి, నాకు అధికారం కావాలి, నాకు సుఖం కావాలి, నాకు డబ్బు కావాలి, అలాంటి వద్దు సేవకే. సుఖభోగ సంబంధమైన జీవనం అక్కర్లేదు, ఆనందకరమైన అనుభవాలు అక్కర్లేదు. ప్రయాసపడి, ప్రసవ వేదన పడి, శ్రమ పడి, కన్నీరు కార్చి, రేయి మొదలజాము లేచి మోకాల మీద బతికి, పాపము నుండి, వ్యసనము నుండి, భయంకరమైన దుష్ట శక్తుల నుండి, దయ్యపు ప్రభావాల నుండి, పాపుల నరకానికి వెళ్ళిపోతున్న వారిని విడిపించగలిగితే నాకు అదే చాలు అనే మనసు ఉంటేనే కదా సేవకుడు. మరి మేము సేవకులమే, మేము కష్టపడుతున్నాం, మాకు కూడా ఏదో ఒక ఇవ్వండి అంటే అదేం సేవ అవుతుంది? సేవకుడు మనసు అలా ఉండొచ్చునా? యోహాను పలుమార్లు నీ తర్వాత నెక్స్ట్ ఎవరు అనే మాటను పలుమార్లు ప్రస్తావించాడు యేసు ప్రభు దగ్గర. అమ్మతో కూడా అడిగించాడు. ఎంతో 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 మంచివాడు యోహాను అనే ప్రేమను బట్టి, తెలిసి తెలియని అమాయకపు కోరికలు అనే ఉద్దేశంతో ప్రభు ఉపదేశం చేస్తా వచ్చాడు. తెలియదురా, వద్దురా, మీకు అలా కాదని చెప్తూ ఇచ్చాడు. పలుమార్లు మీలో గొప్పవాడిగా ఉండాలనుకుంటే పరిచారకుడిగా ఉండాలి, పెద్దోడుగా ఉండాలంటే ముందు అందరి కాళ్ళు గడగాలి. ఇలా చేసి చూపిస్తూ ఆ ఆశను చంపివేసే ప్రయత్నం చేశాడు దేవుడు. ఇది గర్వం కాదు, అహంకారం కాదు, తిరుగుబాటు కాదు, ఇది ఉపదేశం. ఇది వద్దని చెప్తున్నాడు. దేవుని వాక్యంలో రాయబడిన మాటలు గుర్తు చేయనా మీకు? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 16-17 వచనాలు. చాలండి. దయచేసి దైవజనులారా ఈ మాటలు ఆలకించండి. ఒక మొర్దెకై మాత్రమే కాదు, దానియేలు కూడా రాజైన బెల్షస్సరు కాలములో దేవుని మందిరమును అపవిత్రము చేసి దానిలో పరిశుద్ధమైన దేవునికి నివేదన చేయవలసిన పవిత్రమైన ప్రతిష్ఠించబడ్డ పాత్రలను తెచ్చి సరదాగా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ మందు కొట్టడానికి ఆ పాత్రలు వాడుతున్నాడు రాజు. అది దేవుని మందిరంలోని పరిశుద్ధ పాత్ర, పరిశుద్ధులను దేవునికి సేవ చేసే పాత్ర, అతి పరిశుద్ధ స్థలములో వాడబడుతున్న ఉపకరణం. దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాదు, కరిగించి మరో వస్తు చేసుకోవటం కాదు, అందులో ద్రాక్ష రసం పోతుకొని ఫ్రెండ్స్తో తాగుతున్నాడు. ఇంత అడ్డగోలు విపరీతమైన ప్రవర్తన, దేవుని లెక్క చేయని దుర్మార్గ దమనకాండ సాగుతున్న సమయంలోనే నువ్వు చేస్తున్న తప్పంటూ ఒక హస్తం
పరలోకం నుంచి గోడ మీద చేత్తో రాయటం మొదలుపెట్టింది. మనిషి కనపట్లేదు, అరచేయి మాత్రమే కనపడుతుంది, ఏదో రాసేస్తుంది. ఆ రాస్తున్న విషయం తెలుస్తోంది కానీ రాసిన భాష అర్థం కావటం లేదు. రాజుగారికి పార్టీ మూడంతా పోయింది. కలవరం వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది, భయం వచ్చేసింది. కల్దీలను జ్ఞానులందరినీ పిలిపించాడు. రే, ఏంటి ఇక్కడ రాశారు, చదవండి, నాకు కంగారుగా ఉందని అడిగారు. అది మానవ భాష కాదు కనుక ఎవరో మాకు తెలియదనేశారు. చివరికి ఎలా 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 అని ఆలోచిస్తుంటే దానియేలులో కూడా నడుతాడు, దేవతల ఆత్మలు కలిగిన వాడు, అతనైతే చెబుతాడు అని చెబితే పిలిపించారు. ఏమయ్యా, నీకు మర్మములు తెలుపుడు చేతనగునంట, దర్శనాలకు అర్థాలు చెబుతావట, నాకు ఇలా వచ్చింది ఏంటి చెప్పు. నువ్వు కానీ సమస్యకు పరిష్కారం చెప్పగలిగితే, అర్థం చెప్పగలిగితే ఉదారంగా వస్త్రాలు తొడిగిస్తాను, మెడలో బంగారపు దండ వేస్తాను, నీకు అది వేస్తాను, ఇది వేస్తానని చెప్తే ఒక్క క్షణం ఆగకుండా దాని అంటాడు, నీ దానములు నీ యొద్ద ఉంచుకునము, నేను మాత్రం దీనికి అర్థం చెబుతానన్నాడు. దానియేలు గర్వాంధుడా, పొగరబోతా? అవిధేయంగా గర్వంగా మాట్లాడుతున్నాడా? నువ్వు చేస్తున్న పనేమో దేవుడి మందిరాన్ని పాడు చేయటమా? నువ్వు చేస్తున్న పని మందిరములో నీ ఉపకరణములు తెచ్చి మద్యపానం చేయటమా? నువ్వు చేస్తున్న పని దేవుణ్ణి, దేవుని నామాన్ని, దేవుని ఆత్మను, దేవుని మందిరాన్ని, ప్రతిష్ఠించబడ్డ ఉపకరణములను, దైవ సేవకులను అవమానపరుస్తూ, సిగ్గుపడుతూ, గోల చేస్తూ, గేలి చేస్తూ బాధపడటమా? నీకొచ్చిన సమస్యకు పరిష్కారం చెబితే మాత్రం గిఫ్ట్ ఇస్తావా? నీ దానముల్ని వద్ద ఉంచుకోనము అన్నది చెప్పడం ద్వారా దానియేలు ఏం చెప్తున్నాడు? చేతనైతే ఆ పాత్రలు మళ్ళీ మందిరానికి అప్పగించు, చేతనైతే మందిరాన్ని పునరుద్ధరించు, చేతనైతే దాన్ని కాపాడు. వ్యవస్థ పాడైపోతుంటే, సమాజం నాశనం అయిపోతుంటే, ప్రజలు భయాందోళన బతుకుతుంటే, దేవుని మందిరమునకు జరుగుతున్న అవమానం బట్టి కుమిలి కుమిలి పరిశుద్ధులు ఏడుస్తుంటే గిఫ్ట్లు ఎందుకండి? ఈ మనస్సు ప్రతి దైవజనుడికి రావాలి. సేవకుడన్న ప్రతి వాడికి మనస్సు ఉండాలి. ఎప్పుడేదైనా ఇస్తారా, ఎప్పుడేదైనా పెడతారా, ఎప్పుడే తిందామా, ఎప్పుడేం తెచ్చుకుందామా, ఎప్పుడేం దాచుకుందామా అనే మనస్సు సేవకుడికి నేను మళ్ళీ చెప్తున్నా, వద్దనగలిగితేనే దైవజనుడు. వద్దనని వాడు వద్దే వద్దు. మహిమగల దేవుని సేవకి ఎగబడి తెచ్చుకునేవాడు, దోచుకొని తినేవాడు, పెడితే చాలు తినేవాడు. ఏందండి చిన్నపిల్లల పంతు? చిన్నపిల్లలు కింద పడో, దెబ్బ తగిలో, దేనికోసం ఏడిస్తే ఒక చట్టం ఇస్తే వెంటనే ఆపేస్తారు. అపరిపక్వమైన చిన్నపిల్లల మనసే కదా అది, పిల్లకైతనమే కదా అది. సేవకులారా, దేశము, క్రైస్తవ్యము, బలహీన వర్గాలు సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న దశలో కావలసింది దేవుని జోక్యం. అందుకు చేయాల్సింది కన్నీటి ప్రార్థనలు. ఎవరు గిఫ్ట్ ఇస్తారని తడువుకోవటం, ఎత్తుక్కోవటం కాదని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఇదే దానియేలు అంతకుముందు 2వ అధ్యాయములో 46 నుంచి 49 వరకు బహుమతులు ఇస్తే తీసుకోలేదా? ప్రధానమంత్రిగా చేస్తే తీసుకోలేదా? రాజుగారు ఏకంగా సాష్టాంగపడిపోయి దానియేలుకు పూజించి అతని ప్రధానిగా చేసి అతి శ్రేష్టమైన ఘనతలను ఇస్తే అంగీకరించలేదా? ఈ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పినందుకు కదా, ఇలాంటి దేవుడు మరొకరు లేడని ఒప్పుకున్నందుకు కదా, వారి భక్తిని, వారి విశ్వాసాన్ని ఘనపరిచినందుకు కదా, వారి ప్రార్థన జీవితాన్ని మన్నించినందుకు కదా. నీ దేవుణ్ణి తృణీకరిస్తే, నీ దేవుణ్ణి అవమానపరిస్తే, మందిరాన్ని కొల్లగొడితే, మందిర పాత్రలు తెచ్చి ద్రాక్షరసం పానం చేస్తుంటే, సామూహిక జనహరణ చట్టాలు తయారు చేస్తుంటే,
నీకు మాత్రం గిఫ్ట్ ఇస్తే తెచ్చుకుంటావా? సిగ్గుండాలి కదా సేవకుడికి. ఇచ్చేవారు తండ్రి మనసుతో ఇస్తున్నారు, ప్రేమతో ఇస్తున్నారు, బాధ్యతతో ఇస్తున్నారు, ఓదార్చడానికి ఇస్తున్నారు, గాయాలు కడడానికి ఇస్తున్నారు, మంచిదే. కానీ తీసుకునే మనసు నీకుందా అని అడుగుతున్నాను. సున్నితంగా సగౌరవంగా వద్దండి అని చెప్పలేవా? ఇచ్చిన కాడికి తీసుకుని పెట్టిన కాడికి తిని మాకు ఫలాని సమస్య పరిష్కరించమంటే దాని ప్రాధాన్యత వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఇది వద్దంటే కదా, ఇది వద్దంటే కదా, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, మరి ఏం కావాలి చెప్పనే పరిస్థితి వచ్చేది. ఏది ఇచ్చినా తీసుకుంటే, ఏది పెట్టినా తింటే, అది ఏ రకమైన ప్రవర్తన? నీ సేవకులు నేను కఠిన భాష కఠినంగా ఉన్నా సరే, పెద్దలు సేవకులు మన్నించండి, కానీ ఇట్ షుడ్ బి యువర్ స్టాండ్ ఇన్ దిస్ వెరీ అవర్. ప్రభుత్వాలు చేసేవారు, ఏలిన వారు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు తండ్రి స్థానంలో ఉంటారు కనుక గాయపడితే, బాధ కలిగితే ఏదో ఓదార్చడానికి ట్రై చేస్తారు, ఏదో గిఫ్ట్ ఇస్తారు. తప్ప వారి మనసది. వారికి ఎన్నో ఒత్తులు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో పరిమితులు ఉంటాయి. వాళ్ళు చేయగలిగింది ఏదో వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు. కానీ వారు చేయగలుగుతున్నది చెప్పండి, కొన ఊపిరితో కొట్టుకులాడుతున్న వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళి కొంచెం వైద్యం చేయండి బాబు అంటే, ముందు నువ్వు నీళ్లు తాగంటే నాకెందుకు నీళ్ళు బాబోడు చచ్చిపోతున్నాడు ఇక్కడ. ఫోన్లో ఆయన మోసుకొచ్చాను, ముందు నాకు కూల్ డ్రింక్ అంటావా? బాధితులను ఆదుకోండి. భయకంపితులైపోతున్న వారికి ధైర్యం చెప్పండి. మీరు మా దేశ పౌరులు అనే భరోసాను కల్పించండి. మీరు దిగవసరని వారికి కాదు, సమాన హక్కులు ఉన్నాయనే ధైర్యాన్ని కల్పించండి. ఒక్క మంచి మాట మాట్లాడండి, ఒక్క ధైర్యం చెప్పండి. 5,000 10,000 కాదు, కోట్ల రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువ, మీరు కోట్ల రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువ. గతంలో పాస్టర్లకి బహుమానాలు ఇచ్చినప్పుడు క్రైస్తవేతరులు అందరికంటే ముందుగా ఖండించిన వారిలో నేను ఉన్నాను. ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకోకండి, అలాగా తప్పది. అలాంటి ప్రయత్నం చేయబాకండి అని చెప్పాను. కష్టాలకు ఇష్టపడి కదా ఈరోజు అంటే 4 మెతుకులు తింటున్నాం, మంచి కారులో తిరుగుతున్నాం. కొన్ని వేల మంది బిడ్డలు సహకరించి పరిచరిక సహకారంగా నిలబడిన కారణంగా. కానీ వారానికి 5 రోజులు నీళ్లు తాగి బతికిన రోజులు లేవా? సైకిల్ పంచర్ అయిపోతే దానికోసం ఏడ్చి ప్రార్థన చేసుకున్న రోజులు లేవా? ఏ విధంగా 2 రూపాయలు కానుకొచ్చేలా చూడు ప్రభు అని. ఒక్క పెరుగు కప్పు కొనుక్కొని 3 రూపాయలు 50 పైసలకి అమ్మయ్య ఈరోజు కలుపు చల్లగా ఉంటుందని ఆనందంగా తిన్న రోజులు లేవా? కావాల్సిన ధైర్యం కావాలి, ఓదార్పు కావాలి, గాయాలు కట్టాలి, నెమ్మది కలుగు చేయాలి. భయభ్రాంతులతో ఆందోళనతో మెడ మీద కత్తి వేలాడుతుండగా బిర్యానీ ఎక్కదో తినలేరు. భయంతో చచ్చిపోతున్న వాడు ఏం తింటాడు? సేవకులకు మనవి చేస్తున్నాను, మళ్ళీ చెప్తాను, వద్దనగలిగితేనే దైవజనుడు. కావాలి కావాలి కావాలని వెంపర్లాడేవాడు దైవజనుడు కాదు. It is my strongest appeal to every pastor. Learn to say no before everything in your ministry. నో చెప్పటం నేర్చుకోండి ఫస్ట్. శరీరం లేస్తే, పొద్దున్న లేస్తే ఏదో అడుగుతా ఉండే శరీరం నో చెప్పడం వచ్చా నీకు? లోకం ఏదో ఆఫర్ పెడుతుంది, నో చెప్పడం వచ్చా? సాతాను ఆఫర్లు ఇస్తుంది, నో చెప్పడం వచ్చా? సొదొమ రాజు నీ కష్టార్జితానికి ఇది తగిన బహుమతి, నీవు హక్కుదారుడివి, తీసుకోమంటే అబ్రహాం నో చెప్పలేదా? ఈ లోక రాజ్యంలోనే ఒక్కసారి దండం పెడితే ఇచ్చేస్తానని సాక్షాత్ యేసు ప్రభుకే లూసిఫర్ సాతాను ఆఫర్ పెడితే యేసు నో చెప్పలేదా? అరే నో చెప్పినోడే పరిశుద్ధుడు, నో చెప్పినోడే దైవజనుడు కదా. ఏ సందర్భంలో దానియేలు తీసుకున్నాడో, ఏ సందర్భంలో వద్దన్నాడో మీరు అర్థం చేసుకోండి. దేవుణ్ణి దూషిస్తుంటే, దేవుని అవమానపరుస్తుంటే, సేవను కాలు రాస్తుంటే, మందిరాలు కొలుస్తుంటే, ప్రతిష్ఠించబడ్డ ఉపకరణాలు అపవిత్రపరుస్తుంటే బహుమతులు వద్దు బాబు అంటాం, సహజం. సేవను దేవుణ్ణి గణపరుస్తుంటే ఓ తండ్రి స్థానాన్ని కాదనలేము.
ఏంటి ఇప్పుడు కనపరచమంటావా? ఏమొద్దు, మా బ్రతుకు బతకనివ్వండి చాలు. గుండె కోతలోంచి పెళ్ళుబికి వస్తున్న స్వరాన్ని గర్వము, పొగరంటే ఎలా? ఆక్రందన, ఆవేదన. ఒకవేళ దైవ సేవకులు ఎవరైనా పరుషమైన భాష మాట్లాడితే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వద్దా విధానం మంది కాదని చెప్తున్నాం. ఆ భాష స్వరం మంది కాదని చెప్తూనే ఉన్నాం. హేతు అడుగు వారికి సాత్వికంతోనే సమాధానం చెప్పమని నెత్తి నోరు బాదుకొని చెబుతూనే ఉన్నాం. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఉద్రేకంలోనో భావావేశంలోనో బాధల్లో కూడా మాట తోలడానికి వీళ్ళని చెబుతున్నాం. దాన్ని బేషరతుగా ఖండిస్తున్నాం. ఎప్పుడు ఎక్కడ జరిగినా సహోదరుల పక్షంగా క్షమాపణ కోరడానికి ఏమి సిగ్గుపడటం లేదు. నేను చెప్పేది ప్రభుత్వానికి కాదో, పెద్దలకు కాదో. ఏలిన వారు తండ్రి స్థానంలో ఉంటారు. వారికి ఏదో గాయాలు కట్టే మనసు ఉంటుంది, వాళ్ళు చేస్తుంటారు. వద్దనాల్సిన బాధ్యత నీదని మాత్రమే చెబుతున్నాను నేను. ఎప్పుడు ఎక్కడ ఏమి తీసుకోకూడదు, నువ్వే కానుక తీసుకోకుండానే సేవ చేస్తున్నావా అని విరుచుకు పడతారని నాకు తెలుసు. దానియేలు తీసుకున్నాడు, దానియేలు తీసుకోలేదు, రెండు మీ ముందు పెట్టి చెప్తున్నాను. దేవుని సేవని అత్యంత హీనంగా అపవిత్రపరుస్తూ అవమానపరుస్తుంటే తీసుకోలేమని, దేవుని ప్రేమను, దేవుని శక్తిని, దేవుని కార్యాలని గణపరుస్తుంటే అంగీకరించే పరిస్థితి ఉంటుందని మనం చేస్తున్నాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఈ జాతిని నాశనం చేసి ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ తీసేసి దీనికంటే బలమైన జనమును నీకు పుట్టిస్తానన్నాడు. దానికి ఏమంటాడు? 15వ వచనంలో, వద్దయ్యా, నువ్వు రక్షించావు కానీ వాడిని కాపాడలేమంటారు బాబు, వాగ్దాన దేశంగా చేర్చలేమంటారు బాబు అన్నాడు. 16వ వచనంలో అలా చేయొద్దు అన్నాడు. 19లో వాళ్ళని క్షమించే చాలు అన్నాడు. మళ్ళీ చెబుతున్నాను, ఎవండి ప్రభుత్వం ఇస్తే వద్దన్నాడు, రాజుగారు ఇస్తే వద్దన్నాడు కాదు, ఈ పార్టీ కాబట్టి కాదు, దేవుడు ఇస్తేనే వద్దన్నాడండి. బాగా అర్థం చేసుకోండి మీరు. ఈ గవర్నమెంట్ ఇస్తే వద్దా, ఆ గవర్నమెంట్ ఇస్తే కాదు, దేవుడు ఇస్తేనే వద్దన్నాడు సార్ భక్తుడు. ఈ జాతిని నాశనం చేసి వీరి స్థానంలో నీకే ఇంతకంటే బలమైన జనమును పుట్టించి వారికి ఈ దేశమును స్వాస్థ్యం ఇస్తానంటే వద్దన్నాడు మోషే. వీళ్ళ స్థానంలో మరొక జనం వద్దు, వీళ్ళే కాపాడబడాలి, వీళ్ళే రక్షించబడాలి, వీళ్ళే కాపాడబడాలి. మారాకు బదులు ఇంకో నీళ్ళు ఇవ్వలేదుగా, మారానే మధురంగా మార్చావు కదా, ఈ జనమే బాగుపడాలి, వీళ్ళే మారాలి, వీళ్ళే దీవించబడాలి, ఏదో ఒకటి చేయి. పార్టీలను బట్టి కాదండి, ప్రభుత్వాన్ని బట్టి కాదండి. జాతి నశించిపోతున్నప్పుడు దేవుడిస్తే కూడా వరవద్దు అంటున్నారు భక్తులు. అనాలి కూడా. నీ పేరు మాత్రం ఉంచాను లేదా అంటే నాకు అక్కర్లేదు, మా జాతి అంతా నశించిపోయాక నా ఒక్కడి పేరు ఎందుకన్నా? నిర్గమ 32:32లో ఇది ప్రభుత్వానికి వినిపించే ధిక్కార స్వరం కాదు, ఇది వేర్పాటు స్వరం కాదు. తన జనుల పట్ల కనికరము, ప్రేమ, భారం కలిగిన ప్రతి దైవజనుల హృదయం ఇలా ఉండాలని మాత్రం మనం చేస్తున్నాం. ప్రజలారా, ప్రియులారా, దేవుని సేవకులారా, ఒకే ఒక్క స్లోగన్ ఈ రోజున, వద్దన్నవాడే దైవజనుడు, వద్దనగలిగితేనే దైవజనుడు, వద్దననేవాడు వద్దే వద్దు. తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, వద్దన్న సందర్భాలు ఉన్నాయి. దేవుని సేవని సగౌరవంగా చూసినప్పుడు తండ్రి స్థానములో తృణీకరించే అవకాశం ఉండదు, స్వీకారమే ఉంటుంది. కానీ దేవుణ్ణే అవమానపరిచాక, దేవుణ్ణే హేళన చేసి అపవిత్రపరుస్తున్నాక సేవని మేమేపవటాలు మాకెందుకండి బహుమతులు, మా బతికెంత, మేమెంత, నా దేవుణ్ణి అవమానపరిచాక నాకెందుకు? రెండు చేతులు జోడించి తెలుగు రాష్ట్రాలను దైవజనులందరికీ నేను మనవి చేస్తున్నాను. తెలుగు అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కడున్న వాళ్ళకి మనవి చేస్తున్నాను.
ఏదో ఒకటి ఆశించుకోవడం, ఏదో ఒకటి తీసుకోవటం, ఏదో ఒకటి తినడం, ఏదో ఒకటి పొందుకోవటం, ఏదో లబ్ధి పొందడం లాంటి సేవ విరోధమైన భావజాలం నుంచి బయటికి రండి. వేరొకటి కాదు, నీదే వదులుకునే త్యాగానికి రావాలి. ప్రాణమైనా వదులుకోవడానికి ఇష్టపడి సమర్పణలోకి రావాలని చెబుతుంటే తాయిలాలకి కంగారు పెడితే ఎలా సేవకుడు? మొర్దెకై మనసు మనకు రావాలి. ఆమేన్, ఆమేన్. దానియేలు మనసు మనకు రావాలి. మోషే మనసు మనకు రావాలి. ప్రభుత్వాన్ని బట్టి కాదు, పార్టీలను బట్టి కాదు, దేవుడిస్తే కూడా వద్దనే మనసు ఉండాలి. అబ్రహాము మనసు రావాలి. యేసుక్రీస్తు మాదిరి మనకు రావాలి. ఎంతసేపు పొందుకునే బోధ వద్దనే భక్తి నేర్చుకోమని మనవి చేస్తున్నా. మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన.